గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఇన్ఫర్టిలిటీకి కారణాలు ఏంటి, ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం, ఐయుఐకు కారణాలు ఏంటి, దీనికి సంబంధించి ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి మనతో పాటు 49 డాక్టర్ ఫజల్ గారు ఉన్నారు. వారిని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో రీసెంట్ టైమ్స్లో పీసీఓ ఒక చాలా మేజర్ ప్రాబ్లం అయిపోయింది కదా. అసలు పీసీఓ రావడానికి మేజర్ రీజన్స్ ఏంటి అండ్ ఎవరిలో ఎక్కువగా ఈ ప్రాబ్లం చూస్తూ ఉంటాం? ఓకే, సో పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. సో ఇది ఏంటంటే దిస్ హ్యాస్ బికమ్ అన్ ఎపిడమిక్ దిస్ డేస్. యంగ్ గర్ల్స్లో లైక్ 15 to 45 రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఎవరైతే ఉంటారో వీ సీ మోస్ట్ కామన్లీ ఇన్ దెమ్. సో తర్వాత ఏంటంటే నీటి బుడగల్లాగా ఇన్ ద ఓవరీస్ సిస్ట్స్ లాగా వచ్చేస్తాయి అనమాట. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని, వెయిట్ గెయిన్ అని, తర్వాత యాక్నే రావడం అండ్ ఫేషియల్ హెయిర్ సడన్ వెయిట్ గెయిన్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో మనం ఒక స్కాన్ చేసి చూసుకొని పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో వీ హ్యావ్ టు రికగ్నైజ్ ఇట్ త్రూ దాట్. ఓకే, సో ఇప్పుడు పీసీఓ ఒక్కసారి వచ్చిన తర్వాత ఎక్స్టర్నల్గా కానీ ఇంటర్నల్గా కానీ కొన్ని మీరు చెప్పారు సిమ్టమ్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక నార్మల్ పర్సన్కి ఎలా తెలుస్తుంది పీసీఓ వచ్చింది అని? సో నార్మల్ పర్సన్కి తెలియాలంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇస్ ద ఫస్ట్ సిమ్టమ్. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లేకపోయినా కొంతమందికి చాలా తక్కువ క్వాంటిటీ అవ్వడం, 1 or 2 days అవ్వడం అలా అవుతుందన్నమాట. సో ఈ అండ్ సడన్ వెయిట్ గెయిన్. సో నార్మల్గా ఉన్న పర్సన్లో సడన్ వెయిట్ గెయిన్ వచ్చి, యాక్నే వచ్చి, పింపుల్స్ రావడం, ఇవన్నీ దీస్ సిమ్టమ్స్ వీ కెన్ మేక్ అవుట్. ఓకే డాక్టర్, ఇప్పుడు పీసీఓ వచ్చిన వాళ్ళు కొంతమంది ఏమో పంచర్స్ అవి అంటారు, కొంతమంది విత్ మెడిసిన్ అంటారు. అసలు దాన్ని ఎలా తీస్తారు? ఒక్కసారి పీసీఓ ఫామ్ అయిన తర్వాత అసలు ఎలా తీస్తారు? సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి దే మైట్ నాట్ నీడ్ పంక్చర్, మెడిసిన్స్తోనే తగ్గియచ్చు మనం ఇది. సో చాలా ఎక్కువ ఎల్హెచ్ అని ఒక హార్మోన్ ఉంటుంది అనమాట, ల్యూటినైజింగ్ హార్మోన్. అది చాలా ఎక్కువ ఉన్న వాళ్ళలో, తర్వాత థిన్ పీపుల్లో పీసీఓడి, నార్మల్గా వెయిట్ గెయిన్ అవుతుంది కదా, కొంతమందికి థిన్ పీపుల్లో పీసీఓడి అవుతుంది అనమాట. సో అలాంటి వాళ్ళకి, ల్యూటినైజింగ్ హార్మోన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వీ హ్యావ్ టు డూ పంక్చర్. ఓకే డాక్టర్, ఒకసారి పీసీఓ వచ్చిన తర్వాత ఒక పర్సన్ ఎలాంటి కేర్ తీసుకోవాలి? సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే వెయిట్ లాస్. సో ఈవెన్ 5 to 10% వెయిట్ లాస్ ఉన్న రెగ్యులరైజేషన్ ఆఫ్ పీరియడ్స్, ఓవ్యులేషన్ ఇదంతా అవుతుంది అనమాట. సో వెయిట్ లాస్ ఒకటి, డైటరీ మోడిఫికేషన్స్, ఎక్సర్సైజెస్, ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ చేంజెస్ అనమాట. ఓకే డాక్టర్, ఒకసారి పీసీఓ వచ్చిన తర్వాత ఆఫ్టర్ ట్రీట్మెంట్ మళ్ళీ రీఅక్కర్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? రీఅక్కర్ అయ్యే ఛాన్సెస్ ఆర్ లైక్ సమ్ 20 to 30%. అంటే ఒకసారి వచ్చిన తర్వాత, ఈవెన్ లేడీకి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ దే ఆర్ లెస్, 20 to 30%. బట్ రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే డాక్టర్, పీసీఓ ఓన్లీ బిఫోర్ చైల్డ్ బర్తే వస్తుందా, లేకపోతే ఆఫ్టర్ చైల్డ్ బర్త్ కూడా రావచ్చా? సో పీసీఓ ఏంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ లేకపోయినా సెకండ్ ప్రెగ్నెన్సీలో వచ్చే ఛాన్సెస్ ఆర్ దేర్. సో ఒక్కసారి బేబీ వచ్చేసింది మనకి ఇంకా ప్రాబ్లం లేదు అనుకోవడానికి లేదు. సో పీసీఓ కెన్ కమ్ ఎట్ ఈవెన్ దట్ టైం, అండ్ అది సెకండ్ బేబీకి ఒక రీజన్ అవ్వచ్చు, ఇన్ఫర్టిలిటీ ఇష్యూ కూడా అవ్వచ్చు. ఓకే, సో మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి పీసీఓకి? సో మన దగ్గర మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ ట్రీట్ ఇట్ విత్ మెడిసిన్స్ in 70% of the cases. PCOD drilling అని చేస్తారు, లాప్రోస్కోపిక్ డ్రిల్లింగ్ అని. ఇట్స్ జస్ట్ అ కీ హోల్ సర్జరీ అండ్ దెన్ వీ డూ ద డ్రిల్లింగ్. సో దాంతో కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓకే, సో ఒకసారి పీసీఓ వచ్చిన వాళ్ళకి ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఎంత ఛాన్సెస్ ఉన్నాయి మళ్ళీ ఫర్టైల్ అవ్వడానికి? ఆఫ్టర్ ట్రీట్మెంట్ డెఫినెట్లీ ద ఛాన్సెస్ ఆర్ వెరీ హై. సో పీసీఓడి ఏంటంటే ఇట్స్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఫర్ ఇన్ఫర్టిలిటీ దీస్ డేస్. బట్ దాంతో ట్రీట్మెంట్ అయ్యి మళ్ళీ ఇష్యూ అంటే డెలివరీ అయ్యే ఛాన్సెస్, ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఆర్ 70 to 75%. ఓకే, సో కమింగ్ టు ద ఫైబ్రాయిడ్స్, అసలు ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి, ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం? సో ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటంటే దోస్ ఆర్ యూట్రస్ మసిల్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ గెట్ ప్రొలిఫరేటెడ్ అనమాట అక్కడే యూట్రస్లోనే. సో అవేంటంటే మాసెస్ లాగా, గడ్డల్లాగా వస్తాయి మనకి. సో ఎక్కువ ఛాన్సెస్ అంటే ఇది మామూలుగా ఆఫ్రికన్ రేస్ అంటారు కదా, వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. అండ్ ఏషియన్ రేస్ అంటే మన సౌత్ ఈస్ట్ ఏషియన్ రేస్లో కూడా కొంచెం ప్రివిలేజ్ ఎక్కువ అనమాట, ప్రివిలిటీ. సో వీళ్ళలో ఏంటంటే యూ సీ ఇట్ అరౌండ్ సేమ్. ఈ
ప్రీ మెనోపాజల్ విమెన్ అంటాం కదా, 35 to 45 ఈ ఏజ్లో మనం ఎక్కువగా చూస్తాం. బట్ యంగ్ గర్ల్స్లో వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే, ఒక కాల్ తీసుకుందాం. హలో హలో, కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. ఓకే డాక్టర్, ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ వచ్చిన వాళ్ళలో కూడా ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? అండ్ అంటే ఐ మీన్ అది కూడా వన్ ఆఫ్ ది రీజన్స్, అండ్ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? సో ఏంటంటే బేసిక్గా ఫైబ్రాయిడ్ వచ్చిన వాళ్ళలో అంటే ఇఫ్ ద ఫైబ్రాయిడ్ అది ఏంటంటే గర్భసంచి ఉంటుంది కదా, ఎండోమెట్రియం అని ఉంటుంది లైనింగ్, అక్కడ బేబీ అతుక్కోవాలి. సో ఆ ప్లేస్లో వచ్చిందంటే ఇట్ ఈస్ అ లిటిల్ డిఫికల్ట్. వీ హ్యావ్ టు రిమూవ్ ద ఫైబ్రాయిడ్ అండ్ వీ హ్యావ్ టు అగైన్ ట్రై ఫర్ ఇట్. ఆ ప్లేస్లో వస్తే ఓకే, అలా కాకుండా పైన వేరే చోట వస్తే జనరలీ ఇట్ డస్ నాట్ కాజ్ ఇన్ఫర్టిలిటీ అనమాట. యా. ఓకే డాక్టర్, ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ట్యూబల్ బ్లాక్స్ అని ఎక్కువ వింటున్నాం కదా. సో అసలు ట్యూబల్ బ్లాక్స్ అంటే ఏంటి, వన్ సైడ్ బ్లాక్ అంటే ఏంటి, టూ సైడ్స్ అంటే ఏంటి, వన్ సైడ్ ఉన్న వాళ్ళకి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఓకే, సో ట్యూబల్ బ్లాకేజ్ అంటే యూట్రస్కి 2 ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి. సో ఆ ప్లేస్లో వేర్ ద ఊసైట్ అంటే ఎగ్ అంటారు కదా, ఎగ్ అండ్ స్పర్మ్ మీట్ దేర్, ద యాక్చువల్ ఫర్టిలైజేషన్ అంటారు, దట్ హ్యాపెన్స్ దే. సో ఇది చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్ మనకి, అక్కడ నుంచి బేబీ ఫామ్ అవుతుంది ఫస్ట్. సో ఆ ట్యూబ్స్ కనుక బ్లాక్ అయిపోతే దట్ ప్రాసెస్ ఈజ్ ఓన్లీ బ్లాక్డ్, ఆ ఫర్టిలైజేషన్ ప్రాసెసే బ్లాక్ అయిపోతుంది. సో డెఫినెట్లీ దట్స్ అ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనకి ఇండియాలో ఏంటంటే ట్యూబర్క్యులోసిస్ ఇస్ వెరీ హై, టీబీ. సో దానివల్ల బ్లాకేజ్ రావడం ఎక్కువగా చూస్తాం అనమాట మనం. సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ట్యూబర్క్యులోసిస్. సో అది కాక ఎస్టీడీస్ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వల్ల, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఇవంటారు అనమాట. సో వీటి వల్ల ట్యూబల్ బ్లాకేజ్ వస్తుంది, ఆ ట్యూబ్స్లో నీళ్లు ఫామ్ అయిపోవడం అవన్నీ వస్తాయన్నమాట. సో ఆ ట్యూబ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో వన్ సైడ్ బ్లాకేజ్ ఉన్న నార్మల్గా ఒక లేడీకి అయితే 12 months కదా, 12 times 1 yearలో 12 times ఛాన్సెస్ ఆఫ్ కన్సీవింగ్. అదే ఒక ట్యూబ్ బ్లాక్ అయితే 6 times అయిపోతుంది, హాఫ్ ద ఛాన్సెస్, 50% ఆఫ్ ద ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ కన్సీవ్డ్ అనమాట. ఓకే, ఒక కాల్ తీసుకుందాం. హలో మేడం, చెప్పండి. శ్వేత గారు చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ ఉన్నారు. మేడం వాటర్ బబుల్స్ 1 month స్టార్ట్ అయ్యి ఓకే, అది ఇప్పుడు మెడిసిన్ 3 months తీసుకుంటే చాలా, ఇంకెక్కువ తీసుకోవాలా? దాంతో ఎలాంటి ప్రాబ్లం ఉందా పిల్లలకి అదే అనేసి? ఓకేమ్మా, అది మీరు 3 months తీసుకుంటే 80% ఆఫ్ ద టైం మీకు సాల్వ్ అయిపోతుందిమ్మా. అదర్వైజ్ మీరు మేము చెప్పినట్టు డ్రిల్లింగ్కి వెళ్ళాల్సి వస్తుంది, అంటే చాలా హై ఉంటే హార్మోన్స్. లేకపోతే 80% ఆఫ్ ద పీపుల్లో ఫస్ట్ 3 monthsలో అది క్యూర్ అయిపోతుంది. దాని తర్వాత యూ కెన్ ట్రై ఫర్ యువర్ ప్రెగ్నెన్సీమా. ఓకే, నెక్స్ట్ కాల్. హలో 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 నిరుష గారు చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి, డాక్టర్ ఉన్నారు. హలో హలో అండి, మేడం చెప్పండి అమ్మా. కొంచెం గట్టిగా మాట్లాడారా? మేము 3 months నుంచి పిసిఓడి ప్రాబ్లమ్ తో మెడిసిన్స్ వాడుతున్నాం మేడం. ఓకే, హలో. ఓకే అమ్మా చెప్పండి. అయితే మెడిసిన్స్ వాడుతున్నాము, వాటి ద్వారా తగ్గకపోతే లాప్రోస్కోపీ చేయించుకోమంటున్నారు. అవునమ్మా, దానివల్ల ప్రాబ్లం ఏమైనా ఉంటుందా? సో దానివల్ల ప్రాబ్లం ఏముండదమ్మా. యాక్చువల్లీ మీకు 3 monthsలో నేను చెప్పినట్టు 3 monthsలో 80% ఆఫ్ ద పీపుల్కి తగ్గిపోతుందమ్మా. అది గనక తగ్గకపోతే అప్పుడు మనం ఆ డ్రిల్లింగ్ అనేది చేస్తాము. దానివల్ల కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా పెరుగుతాయమ్మా. అదేం భయపడాల్సింది ఏం లేదు, చిన్న కీ హోల్ ఉంటుంది మీకు అంతే, అది చాలా చిన్న సర్జరీ అది. యా. ఓకే డాక్టర్, ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఐయుఐ కూడా చాలా ఫేమస్ అయింది కదా. అసలు ఐయుఐ అంటే ఏంటి, ఎవరికి ఇది సజెస్ట్ చేస్తారు మీరు? సో ఐయుఐ అంటే ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ అనమాట. సో వాట్ వీ డూ, కొంచెం స్పర్మ్స్ ఏవైతే ఉంటాయో బెస్ట్ క్వాలిటీ స్పర్మ్స్ని తీసుకొని కాన్సన్ట్రేట్ చేసి మనం వీ సెండ్ ఇట్ ఇన్ టు ద యూట్రస్ ఆఫ్ ద లేడీ. సో అదేంటంటే మనం ఒక స్టెప్ ఫాస్ట్ ఫార్వర్డ్గా చేస్తున్నాం అనమాట. అంటే వీఆర్ గెటింగ్ స్పర్మ్స్ అండ్ ఊసైడ్ క్లోజర్ టు ఈచ్ అదర్. సో అది ఒక ఒక 2-3 times ఎక్కువ చేస్తున్నాం మనం ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీని. సో ఇది ఎలాంటి వాళ్ళలో అంటే మేజర్గా మనకి కొంచెం తక్కువ స్పర్మ్స్, అంటే మామూలుగా అయితే ఒక 20 to 40 million ఉండాలి కదా స్పర్మ్స్. సో 15 million, 20 million, ఈవెన్ 10 million ఉన్న వాళ్ళలో కూడా వీ కెన్ ట్రై ఫర్ ఐయుఐ అనమాట. కొంచెం మంచి క్వాలిటీ ఆఫ్ స్పర్మ్స్ తీసుకొని, మంచి స్పర్మ్స్ తీసుకొని మనం
అందులో వేస్తాం కాబట్టి సో వీఆర్ ఇంక్రీజింగ్ ద ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఓకే డాక్టర్, ఇప్పుడు IUI లాంటి ప్రొసీజర్స్ చాలామంది అంటే ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయితే మళ్ళీ సెకండ్ థర్డ్ వెళ్తారు కదా, సో అలా పర్టికులర్ సైకిల్స్ ఏమైనా ఉంటాయా, ఇన్నే నంబర్స్ అని చెప్పి? కరెక్ట్. సో IUI maximum we can try for 6 cycles. ఫస్ట్ సైకిల్లో ఒక 60% పీపుల్ విల్ కన్సీవ్, సెకండ్ 70, థర్డ్ 80 అట్లా. అంటే ఇఫ్ దే హ్యావ్ టు కన్సీవ్ ఇట్ ఈస్ లైక్ దాట్. అదర్వైజ్ వీ కెన్ మాక్సిమం ట్రై ఇట్ అప్ టు 6 cycles. దాని తర్వాత చేసి కూడా వేస్ట్. ఓకే, ఒక కాల్ తీసుకుందాం. హలో హలో హలో, చెప్పండి రాము గారు, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం ఏం లేదు, మా పాప గురించి అంటే మా PCOD అని అంటున్నారు. ఓకే, అది రెగ్యులర్ గా ఇప్పుడు యాక్చువల్ గా 3 months రెగ్యులర్ గా రాలేదండి పీరియడ్. ఇప్పుడు వచ్చి ఒక 3 weeks నుంచి కంటిన్యూ రెగ్యులర్ గా మెన్సెస్ వస్తూనే ఉందండి. ఓకే, పెనిక్సా కూడా వేసాము, అయినా స్టాప్ అవ్వట్లేదు. కంటిన్యూస్ బ్లీడింగ్ ఎప్పటి నుంచి అవుతుందండి? 3 weeks నుంచి ఉంటుందండి. 3 weeks నుంచి ఉంటుంది. ఓకే, సో PCOD అని మీరు డయాగ్నోసిస్ చేయించుకున్నారా? మేడం దగ్గరికి వెళ్తే ఎంతమంది PCOD అని అన్నారు. ఓకే, క్యాండిడేట్ కూడా అదే PCOD అన్నారు. అదే అండి. బబుల్స్ అయితే అవి నీటి బుగ్గలు కూడా ఏం లేవు మేడం, ఎక్కువగా ఏం లేవు. కాకపోతే థైరాయిడ్ కూడా ఏం లేదు, థైరాయిడ్ కూడా చేయించాము. ఓకే, సో అదేంటంటే అండి ఒక స్కాన్ చేయించుకోవాలి మనం. దీనికోసం స్కాన్ చేయించుకొని ఎందుకు అసలు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ఓవరీస్లో వస్తుందా లేకపోతే యూట్రస్లో ఇంకా పాలిప్ ఏమైనా ఉందా, అంటే గడ్డలాగా ఏమైనా ఉందా చూసుకొని అన్ని ఎక్స్క్లూడ్ చేసుకొని మనం ముందుకెళ్తే బెటర్. ఎందుకంటే 3 weeks అంటే ఇట్స్ అ లాంగ్ టైం. ఓకే డాక్టర్, ఇప్పుడు IUI అనేది పెయిన్ఫుల్ ప్రొసీజరా? ఒక్కసారి ప్రొసీజర్ స్టార్ట్ చేస్తే ఎంత టైం పడుతుంది? సో IUI అనేది చాలా సింపుల్, ఎకనామికల్ అండ్ వెరీ నైస్ ప్రొసీజర్ అండి. సో అది ఎలా అంటే నార్మల్గా మన దగ్గర కప్పులు వస్తారు కదా, ఒక 3 years నుంచి అవ్వలేదు, 4 years నుంచి అవ్వలేదు, తర్వాత డిక్రీజ్ స్పర్మ్స్ ఉన్నాయి, కొంచెం మోడరేట్లీ డిక్రీజ్ స్పర్మ్స్, తర్వాత ట్యూబల్ పేటెన్సీ అన్నీ చూసుకొని మనం చేస్తాము. ఇట్స్ అ వెరీ సింపుల్ ప్రొసీజర్, దానికి అనస్థీషియా కూడా అవసరం లేదు. సో ఇట్ ఈస్ సచ్ అ నైస్ అండ్ సింపుల్ ప్రొసీజర్ అండ్ ఇట్స్ జస్ట్ లైక్ ఒక 1/2 hour టైంలో అయిపోతుంది మనకి ప్రొసీజర్ కూడా, అండ్ వెరీ ఎకనామికల్ ఆల్సో. ఓకే డాక్టర్, ఇప్పుడు IUI స్టార్ట్ చేసిన తర్వాత దాంట్లో కూడా ఇఫ్ ఎట్ ఆల్ సక్సెస్ లేదు అంటే దెన్ వాట్ నెక్స్ట్? సో IUI మనం చెప్పుకున్నాం కదా 6 cycles వరకు వీ కెన్ ట్రై మ్యాక్స్. దాని తర్వాత కూడా సక్సెస్ లేదంటే వీ హ్యావ్ టు గో ఫర్ IVF. మోస్ట్లీ మనం IVFకి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో టెస్ట్ ట్యూబ్ బేబీ ఏదైతే అంటామో మనం దానికోసం వెళ్ళాల్సి వస్తుంది, ద నెక్స్ట్ స్టెప్ లాగా. ఓకే, సో వాట్ ఈజ్ IVF? సో IVF అంటే ఇట్స్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. సో ఏదైతే బాడీలో మనకి అవుతుందో టెస్ట్ ట్యూబ్లో, ఐ టోల్ యూ రైట్, ట్యూబ్స్లో ఎక్కడైతే అవుతుందో అదే సేమ్ అట్మాస్ఫియర్ని మనం బయట క్రియేట్ చేసి స్పర్మ్ ఇంకా ఊసైట్ని కలిపి చేసి అది గర్భంలో పెట్టేస్తాం అనమాట. మనం బేబీ ఫామ్ అయిన వెంటనే ఎంబ్రియో ఫామ్ అవుతుంది కదా, ఆ ఫామ్ అయిన ఎంబ్రియోని మనం గర్భంలో పెట్టేస్తాం, లేడీ గర్భంలో. సో నెక్స్ట్ ఒక కాల్ తీసుకుందాం. హలో మేడం. ఉపేందర్ గారు చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. మేడం, ఇప్పుడు మాకు మ్యారేజ్ అయ్యి 2 years అయింది. ఓకే అండి. అయితే మొన్న ఎట్లా అంటే నేను టెస్ట్ చేసుకుంటే షుగర్ అని చెప్పింది మేడం. ఓకే, షుగర్ కు సంతానానికి ఏమన్నా సంబంధం ఉంటుందా అని చెప్పి మేడం అడిగి. షుగర్ ఎవరికి ఉందండి? మీ వైఫ్ కి ఉందా? నాకుందండి. మీకుందా? ఓకే, సో చాలా హై షుగర్స్ ఉంటాయి. ఓకే, షుగర్ ఉంది. ఓకే, యా. సో అదే అండి, చాలా హై షుగర్స్ ఉంటే మాత్రం మీరు ఏంటంటే స్పర్మ్స్ కొంచెం దెబ్బతింటాయి అనమాట. చాలా అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉంటాయి. నార్మల్ మీడియం లెవెల్ షుగర్స్ ఉండి మీరు డైట్తో కంట్రోల్ చేసుకొని కరెక్ట్గా అండర్ కంట్రోల్ పెట్టుకుంటే అది స్పర్మ్స్కి ఎఫెక్ట్ చేయదు. చాలా హై లెవెల్ షుగర్స్ చాలా లాంగ్ టైంలో వదిలేస్తే అది స్పర్మ్స్కి ఎఫెక్ట్ అవుతుందండి అది. ఓకే డాక్టర్, ఇప్పుడు IUI IVFలో సక్సెస్ రెండిట్లో కంపేర్ చేస్తే సక్సెస్ రేట్ ఎందులో ఎక్కువగా ఉంటుంది? యా, సో IUIలో మనకి మోస్ట్లీ ఇట్ విల్ బీ సక్సెస్ రేట్ ఈజ్ అరౌండ్ 20 to 25% ఒక్క సైకిల్. అలానే మనకి IVFకి వచ్చేసి 50 to 60% ఉంటుంది మనకి సక్సెస్ రేట్. ఓకే, సో ఇవి రెండు ఒక కామన్ మ్యాన్ అఫోర్డ్ చేయగలుగుతారా?
సో ఐయుఐ అనేది చెప్పాను కదా, చాలా ఎకనామికల్ అండ్ సింపుల్ ప్రొసీజర్. ఐవీఎఫ్ అంటే నెక్స్ట్ లెవెల్, అంటే అక్కడ మనకు ఒక ఎంబ్రియాలజిస్ట్ ఉంటారు, ఇంక్యుబేటర్ ఉంటుంది, సో మల్టీ డిసిప్లినరీ అనమాట. సో దానికి కొంచెం ఎక్కువగా అవుతుంది, కానీ వీఆర్ డూయింగ్ ఎట్ వెరీ రీజనబుల్ రేట్ కంపేర్డ్ టు అదర్ దిస్ థింగ్. సో యా, ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే వీ హ్యావ్ టు గో ఫర్ ఇట్. ఓకే, నెక్స్ట్ కాల్. హలో హలో బుజ్జి చెప్పండి. నేను పిల్లల కోసం చూపు తిరిగేయించుకున్నానండి. కొంచెం గట్టిగా మాట్లాడరా? పిల్లల కోసం చూపు తిరిగేయించుకున్నానండి. ఓకే, అయితే చూపు తిరిగేయించుకున్నానండి. వాయిస్ క్లియర్గా లేదు. చూపు తిరిగేయించుకున్నానండి. ఓకే, ట్యూబ్స్ వేయించుకున్నారా? తిరిగేయించుకున్నానండి పిల్లల కోసం. అది మా ఆపరేషన్ గట్రా చేసిన తర్వాత మళ్ళీ స్కాన్ చేశారండి, కొంచెం లైట్ గా కలవలేదని చెప్తున్నారండి. ట్యూబ్స్ వేయించుకున్నారా అమ్మా? ఏం వేయించుకున్నారు మీరు? అంటే చిన్న ఆపరేషన్ అయిపోయిందండి. ఓకే 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 ఓకే, అయిపోయిన తర్వాత అండి పాప ఉంటుంది కదండి, పాప ఒకటి అయిపోయిందని మళ్ళీ చూపు తిరిగేస్తున్నానండి. ఓకే, రీకెనలైజేషన్ ఓకే అమ్మా. తర్వాత ట్రై చేశారా? ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారు? హలో హలో చెప్పండి మేడం. మళ్ళీ మీరు అదే రీకనలైజేషన్ చేయించిన తర్వాత ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారు అని అడుగుతున్నారు మేడం. 2 సంవత్సరాలు అయిందండి చేయించుకుని. ఓకే, సో అమ్మ 2 సంవత్సరాలు అయిందంటే దేర్ ఇస్ సమ్ ప్రాబ్లం, అంటే ట్యూబ్స్ లో ఏదో ప్రాబ్లం ఉందమ్మా. అది రీకెనలైజేషన్ చేసినా ఒక్కొక్కసారి అతుక్కుంటుంది, కానీ ఆ ట్యూబ్స్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో అది 100% బ్యాక్ రాదు. సో దానివల్ల ఇంకా కొంచెం ప్రాబ్లం ఉండొచ్చు. సో మీకు అసిస్టెన్స్ అయితే అవసరం అమ్మా. నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళాలి మీరు. ఓకే డాక్టర్, ఇప్పుడు రీకనలైజేషన్ చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు కదా, మేబీ ఒక బేబీ తర్వాత ఇంకొకరు కావాలి అని. సో వాళ్ళకి అసలు నిజంగా అది వర్కౌట్ అయ్యే ప్రొసీజర్ అయినా? సో దట్స్ వాట్ అండి. ఆ ట్యూబ్స్ అంటే ఏంటంటే లోపల చిన్న చిన్న సీలియా లాగా ఉంటాయి అన్నమాట. సో దాని ఫంక్షన్ అది ఇట్ హ్యాస్ టు క్యాచ్ ద ఎగ్, ఆ సీలియా అండ్ స్పర్మ్. చాలా డెలికేట్ స్ట్రక్చర్స్ అవి ఒక్కసారి మనం తీస్తే ఇట్స్ రీకెనలైజేషన్ ఈజ్ ఓన్లీ 50% అవుతుంది మనకి. అంటే ఒకవేళ ట్యూబ్స్ అతుక్కున్నా కూడా దాని ఫంక్షన్ వాపస్ రావడం ఓన్లీ 50% ఛాన్సెస్. సో ఇలాంటి వాళ్ళలో ఒక్క ట్యూబ్ బాగున్నా పర్వాలేదు, వీ కెన్ ట్రై. కానీ 2 ట్యూబ్స్ అయితే మాత్రం నెక్స్ట్ మనం ఐవీఎఫ్కి వెళ్ళాలండి వీళ్ళకి, బికాస్ ట్యూబ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఐ టోల్డ్ యూ. ఓకే డాక్టర్, ఇప్పుడు ఒక నార్మల్ అంటే నేచురల్గా వచ్చిన బేబీకి, ఐవీఎఫ్ ద్వారా వచ్చిన బేబీకి మదర్స్ ఎక్స్ట్రా కేర్ ఏమైనా తీసుకోవాలా లేకపోతే సేమా? సో మదర్స్ ఏంటంటే ఐవీఎఫ్ వాళ్ళకి డెఫినెట్లీ ఫస్ట్ 3 monthsలో అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో దానికోసం మనం కింద ఒక ఎన్సక్లాజ్ అని వేస్తాము, అంటే గర్భసంచి ద్వారం ఏదైతే ఉంటుందో దానికి కుట్టేస్తాం అనమాట. తర్వాత అలానే జాగ్రత్తగా స్కాన్స్ అన్ని చేయించుకుంటూ ఆ గర్భం జాగ్రత్తగా ఉండడానికి ఇంజెక్షన్స్ అన్ని ఇచ్చుకుంటూ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. యా ఓకే డాక్టర్, ఇప్పుడు కొంతమందికి యూట్రస్ సైజ్ చిన్నగా ఉండటము లేకపోతే అంటే ప్రాపర్ వేలో ఉండటం అవన్నీ జరుగుతూ ఉంటాయి కదా, సో అలాంటి వాళ్ళకి ఎలాంటి సొల్యూషన్ ఉంది? సో ఏంటంటే ఇంకా యూట్రస్ అది 9 months వరకు మోయాలి. అంటే ఒక బేబీని ఒక 2.5 వెయిట్ ఉన్న బేబీని మోయాలంటే యూట్రస్ హ్యాస్ టు బి వెరీ గుడ్. సో ఆ యూట్రస్లో ఎక్కడైనా ప్రాబ్లం వచ్చిందంటే ఇట్స్ అ బిగ్ క్లిష్ మనకి. సో అట్లాంటి మదర్స్లో వీ హ్యావ్ టు ఇంకా అల్టిమేట్ ఏంటంటే ఇంకా వీ హ్యావ్ టు గో ఫర్ సరోగసీ. ఓకే మ్యామ్. సో ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఎక్కువగా చూస్తున్నాం కదా ప్రైమరీ కంటే, సో దానికి మేజర్ రీజన్స్ ఏంటి అండ్ వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? సో సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఆల్రెడీ ఒక బేబీ ఉంటారు, సెకండ్ టైం ట్రై చేస్తే దే విల్ నాట్ బీ ఏబుల్ టు కన్సీవ్. సో ఇలాంటి వాళ్ళలో యాజ్ ఐ టోల్డ్ యూ పీసీఓడి అయి ఉండొచ్చు, థైరాయిడ్ అయి ఉండొచ్చు, వెయిట్ గెయిన్ ఆర్ సమ్ పాలిప్, ఇలాంటివన్నీ చూసుకొని మనం ఎక్స్క్లూడ్ చేసుకొని హార్మోన్ టెస్ట్స్ కొని చేయించుకొని we can further plan for the second pregnancy. Okay, next call. Hello. హలో అరుణ గారు చెప్పండి. మేడం నేను డాక్టర్ దగ్గర మాట్లాడండి. చెప్పండి. హలో హలో చెప్పండి అరుణ గారు. మేడం చెప్పండి అమ్మా. మా పాపకి ఫైబ్రాయిడ్ ఉందంటారు, 28 years. ఓకే, ఆ ట్రీట్మెంట్ ఏమంటారు చెప్పండి. ఫైబ్రాయిడ్ ఉందని చెప్పారమ్మా?
అవునండి. ఓకే, ఫైబ్రాయిడ్ ఉంది అంటే అది మనం చూసుకోవాలమ్మా. అది గర్భసంచిలో ఎక్కడైతే బేబీ అతుక్కోవాలో అక్కడ ఉందా లేకపోతే వేరే చోట ఉందా అది ఒకసారి చూసుకోవాలి. అది ఒకవేళ ఆ ఏరియాలో ఉంటే చిన్న లాప్రోస్కోపీ చేసి తీసేస్తారమ్మా. దాని తర్వాత తను ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయొచ్చు. అది పెద్ద సమస్య కూడా ఏం కాదు. ఓకే డాక్టర్, ఇప్పుడు మీరు చెప్పారు కదా IUI IVF రెండు సక్సెస్ అవ్వకపోతే సెరోగసీ అని. సో సెరోగసీ ప్రొసీజర్ చెప్పండి. సో సెరోగసీ ఏంటంటే మనం మామూలుగా సో చాలా స్ట్రిక్ట్ అయిపోయాయండి రూల్స్. సో ఇంటర్నేషనల్గా బయట నుంచి వచ్చి చేయించుకోవడం అట్లా అంతా అయ్యేది. సో దే హ్యావ్ స్టాప్డ్ ఇట్ నౌ. సో మన పీపుల్లో కూడా చాలా మందికి దే హ్యావ్ దట్ ఉంటుంది, సరిగా లేకపోవడం, యూట్రస్ చిన్నగా ఉండడం అవన్నీ. సో ఇదేంటంటే ఊసైట్ అంటే ఎగ్ ఏదైతే ఉంటుందో అది మదర్ నుంచి అండ్ స్పర్మ్ ఏదైతే ఉంటుందో ఫాదర్ నుంచి. సో దే ఆర్ జెనెటికలీ పేరెంట్స్, బట్ యూట్రస్ వేరే వాళ్ళది. మనం వేరే గర్భంని అద్దెకి తీసుకున్నట్టు ఒక 9 months. సో అదేంటంటే ఆ బేబీని ఆ ఎంబ్రియో ఏదైతే ఫామ్ అవుతుందో ఆ ఎంబ్రియోని మనం ఈ లేడీలో పెట్టేస్తాం అన్నమాట. ఎవరైతే సెరోగసీ మదరో ఆ లేడీలో పెడతాం. యా ఓకే, నెక్స్ట్ కాల్. హలో హలో లలిత గారు చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం చెప్పండి అమ్మా. కొంచెం గట్టిగా మాట్లాడరా? ఓకే మేడం, చెప్పండి. నాకు 3 times 3 times చెప్పండి అమ్మా, వింటున్నాం. నాకు 3 times అట్లా అబార్షన్ అయింది మేడం. 3 months అయ్యి ప్రాబ్లం ఏమో తెలియదు. ఓకే, సో 3 times ఎన్నో నెలలో పోయిందమ్మా? ఫస్ట్ మంత్ 3 times కూడా 3 months లో పోయింది మేడం. ఫస్ట్ 3 months లో పోయిందా? ఓకే, సో మీకు మేనరికం ఏమైనా ఉందా? దగ్గర బంధువులా? లేదు మేడం, దూరంతో సొంతం సంబంధం నేను. ఓకే అమ్మా, సో అది 3 times అబార్షన్ అయిందంటే ఒక నెక్స్ట్ టైం జాగ్రత్త పడాలమ్మా. కొన్ని టెస్ట్లు ఉంటాయి తల్లి, క్రోమోజోమ్ అంటే జెనెటిక్ టెస్ట్స్, తర్వాత ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, లేకపోతే గర్భసంచి చాలా అంటే ద్వారం ఏమైనా చిన్నగా ఉందా, అవన్నీ చూసుకొని నెక్స్ట్ టైం మనం జాగ్రత్త పడి వెళ్ళొచ్చమ్మా. ఓకే డాక్టర్, ఇప్పుడు కాలర్ చెప్పినట్టు కొంతమందికి ఫ్రీక్వెంట్ అబార్షన్స్ అవుతుంటాయి కదా, సో దానికి ఒక రీజన్ అంటూ ఏమైనా ఉందా? యా, సో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ అనేది ఒకటి, అంటే జెనెటిక్గా ఇన్ఫెక్షన్స్ ఒకటి. సో కొన్ని థ్రాంబోటిక్ డిసీజ్ అంటారనమాట. అందులో ఏంటంటే గడ్డ కట్టుకుపోతుంది రక్తం బేబీలో. సో అలాంటివి ఏమైనా ఉంటే ముందే చూసుకొని వీ కెన్ గివ్ దెమ్ సమ్ ఇంజెక్షన్స్. కొన్ని బ్లడ్ థిన్ అవ్వడానికి ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు, ఇన్ఫెక్షన్ రాకుండా ముందే మెడిసిన్స్ ఇవ్వచ్చు. జెనెటిక్గా వీళ్ళు క్లోజ్ కాదు కాబట్టి జెనెటిక్ అబ్నార్మాలిటీస్ కూడా తక్కువ. సో నెక్స్ట్ టైం ఇఫ్ వీఆర్ కేర్ఫుల్ అండ్ ఒక ప్రోటోకాల్లా ఫాలో అయిపోతే 3 times 4 times అబార్షన్ అయ్యి కూడా మన దగ్గర కన్సీవ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, నెక్స్ట్ కాల్. హలో 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 చెప్పండి కరిష్మా, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. నాకు ఫస్ట్ టైం అబార్షన్ అయిందండి. ఓకేమ్మా, ఏ మంత్ లో అయిందమ్మా? హైపోప్లాస్టిక్ లెఫ్ట్ హార్ట్ అని చెప్పి బాబుకు ఒక 6 months లో తీసేశారు. హైపోప్లాస్టిక్ లెఫ్ట్ హార్ట్. ఓకే 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 సెకండ్ టైం అడెబ్రాడిక్ ప్రెగ్నెన్సీ అని చెప్పి సెకండ్ టైం కూడా అబార్షన్ అయింది. ఓకే, అయితే ఇప్పుడు థర్డ్ టైం ఇప్పుడు మళ్ళీ పిల్లలు కావాలని టాబ్లెట్స్ వాడుతున్నాం మేడం. ఓకేమ్మా, కానీ కావట్లేదు ఇప్పుడు ప్రెగ్నెన్సీ. సో అదేమ్మా, మీకు అదే జెనెటిక్ అబ్నార్మాలిటీ అంటారు దీన్ని. దానివల్ల అంటే బేబీలో అవయవాల్లో ఫాల్ట్ ఉండడం వల్ల తీసేశారమ్మా అది. సో అదేంటంటే థర్డ్ టైం కూడా అలాంటి అంటే మీ హస్బెండ్ది మీది క్యారియోటైప్ అని ఒక పరీక్ష ఉంటుందమ్మా. అంటే మీ జీన్స్ టెస్ట్ చేస్తారు, మీలో ఏమైనా లోపం ఉందా ఏంటి చూస్తారు. చూసి అప్పుడు దే విల్ టెల్ యూ ఎలా ఉంటుంది అనేది. సో ఆ టెస్ట్ ఒకటి చేయించుకోవాలమ్మా, క్యారియోటైపింగ్ అనేది. ఓకే డాక్టర్, ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ ఆఫ్టర్ మ్యారేజ్ 1 or 1.5 years తర్వాత ఇఫ్ ఎట్ ఆల్ ఫర్టైల్ అవ్వకపోతే ఫస్ట్ మేజర్గా చేయించుకోవాల్సిన టెస్ట్ ఏంటి? మేజర్గా టెస్ట్, యా దట్స్ అ గుడ్ క్వశ్చన్. సో యాక్చువల్లీ ఏంటంటే మనకి Day 2 ఆఫ్ ద పీరియడ్స్ అవుతాయి కదా, అప్పుడు వచ్చేసి FSH, LH, సీరం ప్రొలాక్టిన్ అండ్ థైరాయిడ్, ఈ 4 tests ఒక స్కాన్ చేయించుకుంటే మనకి మేజర్లీ అంటే 90% ఆఫ్ ద ఇష్యూ ఏముందో తెలిసిపోతుంది. అది కాక హస్బెండ్లో స్పర్మ్ అనాలిసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ 2 చూసుకొని మనకి ఒక హిస్టరీ తీసుకొని చేస్తే ఒక క్లియర్ ఐడియా వచ్చేస్తుంది అనమాట. 90% ఆఫ్ ద టైమ్ యూ కెన్ ఫైండ్ అవుట్ వేర్ ద ఫాల్ట్ ఈస్.
with this test. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ గురించి చెప్పినందుకు. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.